చన్ను ఎస్కేస్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. దాదాపు 25K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. థ్యాంక్ యూ. ఓకే రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో యాక్చువల్లీ మీరు ఫ్రెషర్తో జాబ్ కొట్టారు కాబట్టి సో నేను మీ నేమ్తో కూడా మాట్లాడచ్చా? నాకు తెలిసి ఎటువంటి ప్రాబ్లం లేదు. దినేష్, హౌ ఆర్ యూ? సో మీరు ఏ బ్యాచ్ అండి? సార్ నేను 11th బ్యాచ్ సార్. 11th బ్యాచ్ రైట్. సో ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు ఇంటరాక్షన్ గ్రూప్లో 99 మెంబర్స్ ఉన్నారు కదా, అందులో ఎంతమంది 11th బ్యాచ్ వాళ్ళు ఉండొచ్చు మీరు? సో ఆల్మోస్ట్ ఎంతమంది ఉండొచ్చు సార్? 100 ఉన్నారు సార్. అంటే మళ్ళీ ఒక 80 మెంబర్స్ స్టిల్గా ఉన్నారు సార్. ఓకే, 20 మెంబర్స్ దాకా అట్లా ఉన్నారు సార్, వాళ్ళు వచ్చి పోయేట్టుగా ఉన్నారు. ఓకే. సో నేను మీ అందరికీ కూడా ఈ ఇంటరాక్షన్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను మీది జాబ్ వచ్చిందని చెప్పాను. అండ్ మీకు కాల్ చేశారా వాళ్ళు? చేశారు సార్. అంటే నాకు క్లోజ్ ఫ్రెండ్స్ దాంట్లో ఉన్నారు సార్, వాళ్ళు కాల్ చేశారు. ఓకే ఓకే, సూపర్ సూపర్. సో యాక్చువల్గా నేను మిమ్మల్ని డైరెక్ట్గా ఇంటరాక్షన్ గ్రూప్లోకి తీసుకొద్దాం అనుకుంటున్నాను. సో మీరు ఏమంటారు? సో ఎప్పుడు వస్తారు మీరు? సార్ ఒక 2 days టైం ఇస్తారా సార్? 2 days టైమా? ఓకే ఓకే. మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ నేను చెన్నై పక్కన సార్, ఒక విలేజ్ సార్ అది. చెన్నై పక్కన విలేజ్. ఓకే సూపర్. ఓకే రైట్. మీరు ఇప్పటి వరకు ఫ్రెషర్స్గా జాబ్ అనేది చాలా కష్టం. యాక్చువల్గా ఏంటంటే ఫ్రెషర్స్ కొంచెం ఆపర్చునిటీ తక్కువ ఉంటాయి ఎస్ఏపీలో. మీకు అసలు ఆపర్చునిటీ ఎలా దొరికింది? ఎలా కొట్టారు మీరు? యాక్చువల్లీ నేను ఫ్రెషర్గా ఇంతకు ముందే ఒక సూపర్ ఆపర్చునిటీ వచ్చింది సార్ నాకు, చెన్నైలో మొబైల్ మిషన్స్ అని. ఓకే. సో ఆ రోజు వచ్చి 3 years కాంట్రాక్ట్ అనేసి కొంచెం భయపడతా అండి, నేను మిస్ చేసేసారు ఆఫర్ని. ఓకే. సో వాళ్ళు ఏం చేశారంటే, నా ఫ్రెండ్ ఒకరు అక్కడ జాయిన్ అయ్యాడు ఫ్రెషర్ గానే. ఓకే. సో వాడు వచ్చి వాళ్ళు రెఫర్ చేశారు, గ్లోబల్ సర్టిఫికేట్ ఉంటే ఇంకా బాగుంటుందని. ఓకే. సో అతను గ్లోబల్ సర్టిఫికేట్ చేశాడు, అతన్ని యూఎస్ఏకి పంపిస్తారంట సార్ ఇప్పుడు ఒక 3 months కోచింగ్ కోసం. ఓకే. సో ఇప్పుడు సరే ఓకే, చాలా డిప్రెషన్ అయిపోయింది, మళ్ళీ వెతుకుతా ఉన్నాను సార్ నేను. ఓకే. సో అలా లింక్డ్ఇన్ లో ఏబీబీ అనేసి ఒక, మీకు తెలుసు కదా సార్, అది బెంగళూరు ఒక హ్యూజ్ కంపెనీ. సో అక్కడ సెర్చ్ చేస్తే నాకు ఏపీ అండ్ ఏఆర్ రోల్ ఉంది. ఓకే. సో నన్ను ఏఆర్ లో ఇంటర్వ్యూ ఉంది, మీరు ఓకేనా? ఒక 1 month తర్వాత కాల్ చేశారు. ఓకే. మరి ఇంటర్వ్యూ ఉంది ఓకేనా అనేసి. ఓకే సార్, నాకు ఇంట్రెస్ట్ సార్ అన్నాను. ఓకే. సో వాళ్ళు ఫస్ట్ హెచ్ఆర్ నార్మల్ క్వశ్చన్స్ అడిగారు సార్, ఏపీఏఆర్ అంటే ఎస్ఏపీ గురించి అడిగారు. ఓకే. సో దానికి నెక్స్ట్ రోజు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశారు సార్. ఓకే. అన్ని ఆన్సర్ చేయగలిగారా మరి మీరు? అన్ని ఎస్ఏపీ, వాళ్ళ ఎస్ఏపీకి అవుట్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడిగారు సార్, అంటే బ్యాంక్ రిలేటెడ్ గా. సో అక్కడ మొత్తం నేను కొంచెం లాగ్ ఎత్తుకున్నాను. ఓకే. ఎస్ఏపీ గురించి అన్ని పక్కాగా చెప్పేశారు సార్. ఓకే. ఓకే. సో ఇలా ఎస్ సార్. ఓకే. మీరు ఎన్ని రోజులు ప్రిపేర్ అయ్యారు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్టికులర్గా? సార్ నేను నా బ్యాచ్ ఫినిష్ అయ్యి ఒక 20 days సార్. 20 days. ఓకే. ఓన్లీ 20 daysలోనే మీరు ప్రిపరేషన్ జరిగింది? అవును సార్, ప్రిపేర్ అయ్యాను, బాగా ప్రిపేర్ అయ్యాను సార్. అంటే నేను ఫ్రెషర్ కాబట్టి నేను ఏపీఏఆర్ జిఎస్టీ విత్ ఇండెక్స్ దీంట్లోనే బాగున్నాను సార్. ఓకే. సో అది కొంచెం బాగా యూస్ అయింది సార్. అది కూడా అసలు ఫ్రెషర్గా జనరల్గా ఏంటంటే అందరూ సమ్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్తూ ఉంటారు కదా, మీరు ఫ్రెషర్గా వెళ్ళాలని ఎందుకు అనిపించింది? సార్ యాక్చువల్లీ నేను ఇప్పుడు ఎంబీఏ కంప్లీట్ చేసి ఒక మంచి యూనివర్సిటీలో చేసామే, దీని ఎందుకు మనం ఎత్తేసి ఫేక్ పెట్టాలి ఒక ఆలోచిస్తా ఉన్నాను సార్. ఓకే. సో మనకి ఏజ్ ఉందిలే, మనం ఫ్రెషర్గానే పెడతాము అట్లనేసి ఫ్రెషర్ తీసుకున్నాను సార్. ఫ్రెషర్గా తీసుకున్నారు. ఓకే సార్. ఓకే. ఈ సక్సెస్ అసలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీరు బేసిక్గా? సూపర్ సార్. నేను ఒక 6 lakhs పెట్టి ఒక పెద్ద యూనివర్సిటీలో ఈ పాండమిక్ వల్ల ప్లేస్మెంట్స్ అంతగా రాలేదు సార్ నాకు. ఓకే. ఓకే. సో మనం ఒక 20,000కి ఒక కోర్స్ నేర్చుకున్నాం. సో దాంట్లోనే మనం ఇంత పెద్ద ప్యాకేజ్ కొట్టినామంటే చాలా హ్యాపీ సార్. ఓకే. ఓకే. అంటే మీకే సార్ క్రెడిట్. సో మన ట్రైనింగ్ మీకు ఎలా హెల్ప్ అయిందండి? సార్ ట్రైనింగ్ వల్లే సార్. మొత్తం ఇప్పుడు నేను ఊరికే మనమే ఒక ప్రిపేర్ చేసుకుంటే కూడా ఇంత నాలెడ్జ్ వచ్చింది సార్ నాకు. ఓకే. సో వాళ్ళు వేసే క్వశ్చన్స్ కానీ అన్ని మనం వింటా ఉంటేనే సార్ మనకి వస్తుంది. అవునండి. అవునండి. సో అలా బాగా నాకు చాలా హెల్ప్ అయింది సార్ కోచింగ్ మనకి. ఓకే. అసలు మీరు ఇంటర్వ్యూలో ఏమేమి క్వశ్చన్స్ అడిగారు బేసిక్గా మిమ్మల్ని? సో వాళ్ళు మొత్తం టీ కోడ్స్ అడిగారు, అండ్ ఏపీఆర్ ప్రాసెస్ ఎలా చేస్తారు అడిగారు. ఓకే. సో కొన్ని ప్యాత్ వైస్ అడిగారు సార్, ఇది ఎలా చేస్తారు, సో జిఎస్టీ ఎలా చేస్తారు. ఓకే. సో నార్మల్ క్వశ్చన్స్ అడిగారు సార్, దీనిపైన బేస్ చేసి. నార్మల్ క్వశ్చన్స్ సార్, డెప్త్గా ఏమీ లేదు. ఏం లేదు సార్, ప్రాసెస్ ఎలా చేస్తారు అనమాట అడిగారు సార్. ఓకే. 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 ఎస్ సార్. సో ఇప్పుడు ఎంత ప్యాకేజ్ మీకు ఆఫర్ చేశారండి? వాళ్ళు 3.7 అన్నారు సార్. జనరల్గా 3.5 అంటే పర్లేదు అసలు. జనరల్గా చెప్పాలంటే మాకు మంచి ప్యాకేజ్ వచ్చింది.
అవును సార్. మళ్ళీ వచ్చి ఒక 1 ఇయర్‌కి మనకి ఫ్లైట్ టికెట్స్ అండ్ ట్రైన్ టికెట్స్ ఒక మాక్సిమం అంతవరకు మనం ఫ్రీగానే ట్రావెల్ చేయొచ్చండి సార్. ఓకే. 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 సూపర్. అండ్ సూపర్. నైట్ షిఫ్ట్ అలవెన్స్ 300 లేకపోతే 250 ఇస్తారండి సార్. ఓకే. అవును సార్. ఓకే. సో, జనరల్‌గా మన ఇన్‌స్టిట్యూషన్ నుంచి మనకి సక్సెస్ రేట్ నిజంగానే వస్తున్నాయా? రావట్లేదా? అసలు ఏంటి చెప్పండి బేసిక్‌గా అసలు? మీరు ఎన్ని రోజుల నుంచి మన గ్రూప్ నుంచి ఫాలో అవుతున్నారు? సార్ నేనొచ్చి ఒక 11th బ్యాచ్‌లో నేను యాక్చువల్లీ జాయిన్ అయ్యాను సార్ నేను. ఓకే. దానికి ముందొచ్చి నేను సెర్చ్ చేస్తున్నాను యూట్యూబ్‌లో అండ్ చెన్నైలోనే జాయిన్ అయిపోదాం అనేసి. ఓకే. సో, నాకెక్కడ అంతగా నచ్చలేదు సార్. ఎందుకంటే నా ఫ్రెండ్స్ అడిగితే వాళ్ళు నార్మల్‌గా చెప్పిస్తారు. డౌట్స్ అడిగితే వచ్చి రేపు అంటారు. అవునండి. ఆ! చెప్పిర్రు. సో, నేను యూట్యూబ్‌లో ఏమైనా సెర్చ్ చేస్తా అంటే అప్పుడు నాకు నోటిఫికేషన్ వచ్చింది సార్ మీది. ఓకే. సో, ఎస్ఏపి సెర్చ్ చేసే వల్ల నోటిఫికేషన్ చూపించింది. అండ్ నాకు అడ్వాంటేజ్ ఏమంటే తెలుగులో చెప్పేది ఇంకా సూపర్‌గా ఉంది సార్. ఓకే. ఓకే. సో, వెంటనే కాల్ చేశా అండ్ రెస్పాన్స్ అయ్యారు బిన్నే. ఓకే. అండ్ నేను సడెన్‌గా జాయిన్ అయిపోయాను సార్. ఓకే. సో, మన ఇన్‌స్టిట్యూషన్ ద్వారా మీకు అసలు ఎలాంటి నాలెడ్జ్ ఎక్వైర్ అయింది? అసలు రియల్ టైమ్‌లో మీకు చేయగలను అనే కాన్ఫిడెన్స్ గాని, లేకపోతే ఆ రియల్ టైమ్ సినారియోస్ గాని చేయగలిగారా మీరు? యెస్ సార్. సూపర్‌గా చేస్తాను సార్. అంటే నేనే ఎర్రర్స్ వస్తే నేనే కనిపెడతాను. ఓకే. సో, ఇంకొక అడ్వాంటేజ్ అంటే నా ఫ్రెండ్ వచ్చి చెన్నైలో ఒక పెద్ద ఇన్‌స్టిట్యూట్ సార్ అది ఎస్ఏపికి. ఓకే. ఓకే. సో, అతనొచ్చి నాకు అర్థం కాలేదు. నాకొచ్చి మళ్ళీ చెప్పిరా అని అడుగుతున్నాడు సార్. ఓకే. సో, అదిదా సార్ మన ఇన్‌స్టిట్యూట్. మిమ్మల్నే అడిగాడయితే. అవును సార్. నన్నే అడిగాడు. నాకు సార్ వాడు అదే ఆ సార్ వచ్చి ఏం చెప్పినాడు సార్. డౌట్స్ వస్తే నేను రేపు చెప్పిస్తాను అంటాడంట. ఓకే. ఓకే. సో, నన్ను అడుగుతున్నాడు సార్ వాడు. ఓకే. ఓకే. సో, ఆల్‌మోస్ట్ మీరు ఏమేమి కాన్ఫిగరేషన్ చేశారు? అసలు మొత్తం ఓవరాల్‌గా ఎంతెంత వరకు చేయగలిగారు? ఎన్ని క్వెషన్ మీరు చేయగలుగుతారా ఆన్సర్? మామూలుగా రియల్ టైమ్‌లో గాని, ఏదైనా గాని ఇంటర్వ్యూవర్ చెప్పే క్వెషన్స్‌కి? సార్ నేను అంటే నా బెస్ట్ ఏరియాస్ వచ్చి విత్‌హోల్డింగ్ ట్యాక్స్, జీఎస్టీ, ఓకే. ఎంటర్‌ప్రైజ్ స్ట్రక్చర్, ఏపీ, ఓకే. ఏఆర్. ఓకే. సో, ఈ దీంట్లో నేను చాలా ఇదిగా ఉన్నాను సార్. స్ట్రాంగున్నారు. అవును సార్. ఓకే. సూపర్. సో, ఇంటర్వ్యూవర్ ఎన్ని క్వెషన్స్ అడిగారు? మీరు ఎన్ని ఆన్సర్స్ చేశారండి? సార్ మాక్సిమం ఒక 10 అడుగుంటారు సార్. నేను ఒక 2 మట్టుం ఆన్సర్ చేయలేదు సార్. అంటే అది ఓకే. ఎస్ఏపికి కొంచెం దీంట్లో ఉంది సార్. బ్యాంక్ గురించి ఏదో అడిగారు సార్ వాళ్ళు. బ్యాంక్ గురించి అడిగారు చెప్పలేదు. యెస్ సార్. యెస్ సార్. ఓకే. ఓవరాల్‌గా మీ పెర్ఫార్మన్స్ వాళ్ళకి నచ్చిందా? యెస్ సార్. వాళ్ళు అదే సార్. వాళ్ళు ఎక్సైట్ అయ్యారు సార్. ఐ యామ్ ఆస్కింగ్ థట్ యూ సెడ్ పర్ఫెక్ట్‌లీ అలా చెప్తా ఉన్నారు సార్. ఓకే. అంటే అన్ని సూపర్. కోచింగ్ వల్లే సార్ నాకు వచ్చిందది ప్రాక్టీస్. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ సో మచ్ మన సార్. ఇన్‌స్టిట్యూషన్‌లో మామూలుగా మీరు ఇంటరాక్షన్ గ్రూప్‌లో ఉన్నారా? సార్ అది నా అకౌంట్ నాది డిలీట్ అయింది సార్. అప్పటి నుంచి నేను బయటొచ్చేసా. అండ్ మళ్ళీ నేను స్కైప్ ఓపెన్ చేసి మీకు మెసేజ్ పెట్టాలనే ఓపెన్ చేశా సార్. ఓకే. 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 సో, ఇంటరాక్షన్ గ్రూప్‌లో మీరు అందరి సక్సెస్ స్టోరీస్ విన్నారా ఎప్పుడైనా? విన్నాను సార్ నేను. ఎన్ని సక్సెస్ స్టోరీస్ వినుంటారు? సార్ నేను మాక్సిమం నేను జాయిన్ అయ్యి ఒక 25 అలా విన్నాను సార్. ఓకే. యెస్. మీరు జాయిన్ అయిన కాడి నుంచి 25 వరకు ఇంటరాక్షన్ గ్రూప్‌లో సక్సెస్ రేట్ ఉంది. యెస్ సార్. ఓకే. సూపర్. సూపర్. సో, మీరు మంచి ఇన్‌స్పిరేషన్ అండి. సో, 11th బ్యాచ్ ఫ్రెషర్స్ అసలు మామూలుగా జాబ్స్ దొరకడం చాలా కష్టం. ఆ అవును సార్. సర్టిఫికేట్స్ అవన్నీ అడుగుతా ఉంటారు. అయినప్పటికీ కూడా మీరు జాబ్ కొట్టారంటే రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ ఓకే. సార్. థ్యాంక్ యూ సార్. మీ కోచింగ్ వల్లే సార్ ఇది. థాంక్ యూ వెరీ మచ్. ఎలా ఉంది మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఉన్నారా? వాళ్ళు హ్యాపీ సార్ వాళ్ళు. ఓకే. అంటే పాండమిక్‌లో మా కాలేజ్ అది మాది సత్యభామ యూనివర్సిటీ సార్. అండ్ ప్లేస్‌మెంట్స్ సూపర్‌గా ఉంటుంది సార్. వాళ్ళే ప్లేస్‌మెంట్స్ లేకుండా పోయారు. ఓకే. సో, అలా నేను ఎస్ఏపీ చేసిన వల్లే ఇప్పుడు నాకు జాబ్ సార్. లేకపోతే ఏదో 12,000, 14,000 ఇస్తా ఉన్నారు సార్ అసెంజర్‌లో ఎంబీఏకి. ఓకే. సో, అక్కడే జాయిన్ అయ్యి ఉండాలి సార్ నేను. ఓకే. సూపర్. సూపర్. అది కూడా రియల్‌గా ఎళ్తున్నారు లయన్ లాగా. ఓకే. యెస్ సార్. ఎటువంటి అడ్డదారులు లేకుండా రియల్‌గా ఎళ్తున్నారు. యెస్ ఓకే. సార్. యెస్ సార్. అదొక హ్యాపీ సార్. ఓకే. సూపర్. సూపర్. థాంక్ యూ వెరీ మచ్. యెస్. థాంక్ సో, యూ. ఇంకా మన ఇన్‌స్టిట్యూషన్ గురించి ఏం చెప్తారు? బేసిక్‌గా మీకు నచ్చిన అంశాలేంటి ఇందులో మన ఇన్‌స్టిట్యూషన్‌లో? సార్ ఫస్ట్ పాయింట్ వచ్చి అదే సార్. చెన్నైలో నా ఫ్రెండ్ ఒక పెద్ద ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యాడు. కానీ అక్కడ కోచింగ్ బాగలేదు సార్. ఓకే. సో, తనే నన్నొచ్చి అడుగుతున్నాడంటే అది మన కోచింగ్ నాలెడ్జ్ నాకంత నాలెడ్జ్ గెయిన్ వచ్చిందంటే మన కోచింగే సార్. ఓకే. సో, ఓకే. ఆ కల్చర్ సూపర్‌గా ఉంటుంది. మీరిచ్చే ఆ స్పీచ్ బాగుంటుంది. అండ్ ఓకే. ఇంటరాక్షన్ గ్రూప్ అనేది ఎక్కడ ఉండదు సార్. మనమే ఓకే. ఫస్ట్ క్రియేట్ చేసాం. ఓకే. సో, మనం విని అది వచ్చి మనకి బై హార్ట్ అయిపోతుంది సార్. ఓకే. సో, తనీగా ప్రిపరేషన్ వచ్చి ఏమంతగా నేను ఏఆర్ఏపీ అంతా ప్రిపేర్ అవ్వలేదు సార్ నేను. అట్లే ఓకే. వెళ్ళాను. ఆన్సర్ చేసేసాను సార్. ఓకే. సో, అదొక ఫస్ట్ పాయింట్ సార్. ఓకే.
అండ్ ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్ అంటే మీకు వచ్చి రియల్ టైం నాలెడ్జ్ మీరు షేర్ చేసేది ఇంకా సూపర్ సార్ అది. ఓకే. సో నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి స్ట్రైట్‌గా. మనకి మార్కెట్‌లో చాలా మంది ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఏమి ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఇంటర్వ్యూస్ ఇలా ఇన్‌స్టిట్యూషన్‌లో పెడుతున్నారు. అసలు sir. ఎస్ఏపీ ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఇన్‌స్టిట్యూషన్‌లో పెట్టి నంబర్ ఆఫ్ స్టూడెంట్స్‌కి చెప్తున్నారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి అసలు బేసిక్‌గా? అలాంటి ఇన్‌స్టిట్యూషన్స్ మూలంగా ఏమైనా యూజ్ ఉంటదా? బేసిక్‌గా మీరు ఫేస్ చేసి ఉంటారు కదా! ఎస్ఏపీ ఇన్ని Yes, sir. ఇబ్బందులు సర్వైవ్ చేస్తారు కదా! వాళ్ళకేం చెప్తారు? సార్ యాక్చువల్లీ ఏమంటే ఫస్ట్ కోచ్ ట్రైనర్ వచ్చి ఆయనకి తెలిసి ఉండాలి సార్ రియల్ టైంలో ఏం జరుగుతుంది. ఓకే. సో మనం ఏదో మనం నేర్చుకున్నామనేసి మనం పోయి ఇంటర్వ్యూ అటెండ్ చేసామంటే మనకి ఏం రాదు సార్ అది. ఓకే. సో వాళ్ళు వచ్చి డెప్త్గా అడిగేస్తారు సార్. మనం ఇంటర్వ్యూ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం, వాళ్ళు వచ్చి వేరే అడిగేస్తారు సార్. ఓకే. సో మన ఇన్స్టిట్యూట్లో అన్ని ఎలా క్వశ్చన్ వేసినా మనం ఆన్సర్ వేయగలం సార్. ఓకే. సో ఆ ఇన్స్టిట్యూట్ అన్ని అది వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా ఊరికే అక్కడ మనం నాలెడ్జ్ గెయిన్ చేసే కానీ సర్వైవ్ చేయలేం సార్. ఓకే. 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 రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ సో మీది ఫస్ట్ ఫ్రెషర్‌గా జాబ్‌కెళ్లారు కాబట్టి Yes, సో sir. నాకు తెలిసి మీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. అది కూడా మీరు మంచి టాపిక్స్ మీద మంచి నాలెడ్జ్ గెయిన్ చేశారు. జీఎస్టీ, విత్‌హోల్డింగ్ టాక్స్, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఇలాంటి హై లెవెల్ టాపిక్స్‌ని అవంటేనే ఫస్ట్ నాకు ఇంట్రెస్ట్ అని చెప్పారు. సో నిజంగానే సర్ప్రైజ్‌గా ఫీల్ అయ్యాను. ఓకే. Okay, సో మిగతా ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఆల్ సినారియోస్ చేయగలుగుతారా ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్? అన్నీ చేయగలుగుతాను సార్. ఓకే. సో సూపర్ అండి. అండ్ మన యూట్యూబ్ వీడియోస్ ఫాలో అవుతున్నారా డైలీ మీరు? ఫాలో అవుతున్నాను సార్. ఓకే. ఓకే. అదే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి దినేష్ Thank you, గారు. sir. Thank అండ్ you, sir. Thank మీరు you, sir. మనకి కుదిరితే ఇంటరాక్షన్ గ్రూప్‌లోకి రండి. సో Okay, sir. ఆల్మోస్ట్ అందరూ వెయిట్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ Okay, మీ thank you. ఫోన్ నంబర్ ఇచ్చాను. అట్లాగే మీ స్కైప్ ఐడీ ఇచ్చాను. నాకు తెలిసి నంబర్ ఆఫ్ పర్సన్ మీతో కాంటాక్ట్ అవుతా ఉంటున్నారు. అవును ఓకే. సార్. సో కుదిరితే ఒక ఆఫర్ లెటర్‌ది చిన్న స్క్రీన్ షాట్ కూడా మాకు పంపించండి. చాలా మంది వ్యూ చేస్తారు. మీది Okay, fine, మీ sir. కంపెనీ అవి డీటెయిల్స్ అవేం పెట్టకుండా జస్ట్ ఒక మీ పేరుతో చిన్న ఇలా వచ్చింది అని చెప్పి మేము పెట్టుకోవడానికి ఎవరైనా అడిగితే మేము చూపించుకోవడానికి కూడా మాకు ఉంటుంది. Okay, fine, sir. ఓకే. Send చేస్తాను సార్. Okay, sir. రైట్. Thank you, sir. Thank థ్యాంక్ you యూ so సో much, sir. మచ్. థ్యాంక్ యూ సో FICO, MMST, ABAP. We have good reputation in the market. So far, 200 plus trainees selected in top MNCs. 1500 plus students already trained. Highest package 17 lakhs rupees. Average package 8 lakhs rupees. We are launching now in Vijayawada and Bangalore. We have already branches in Hyderabad and Guntur. We are number one in India for providing jobs in SAP FICO. We are also providing virtual training, online training and offline training. మరిన్ని వివరాలకి సంప్రదించండి 3/1 బ్రాడీపేట్ సెకండ్ ఫ్లోర్ ఖలేల్ కాంప్లెక్స్ ఆపోజిట్ Yes, sir. Thank you, sir. Yeah, yeah.